హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ తనుజా. ఈ వీడియోలో నేను ఎన్ఐటి భూపాల్ ఫిజికల్ రిపోర్టింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇక్కడ రిపోర్టింగ్ ఎలా జరుగుతుంది, ఇంకా నేనేం మిస్టేక్స్ చేశాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ డాక్యుమెంట్, ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిషన్ ఫామ్ ఫ్రమ్ మానిట్ వెబ్సైట్, మానిట్ ఈఆర్పి పోర్టల్, డ్యూలీ సైన్డ్ అండ్ ఫిల్డ్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే మానిట్ భోపాల్ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ వెబ్సైట్లో యూజీ అడ్మిషన్స్ కోసం ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ స్టార్టింగ్ పేజ్లోనే లింక్ దొరుకుతుంది అనమాట. సో ఆ లింక్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ సేమ్ జోసాలో ఎలా అయితే ఫిల్ చేశారో అలానే ఫిల్ చేస్తే మీకు మీ అప్లికేషన్ వస్తుంది. ఓకే, దాన్ని ఫోటోకాపీ తీసుకోవాలి. సెకండ్ వన్, ఫీ రిసిప్ట్ డిపాజిటెడ్ త్రూ మానిట్ ఈఆర్పి పోర్టల్. ఇందాక మీరు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ అది ఉంది కదా, సేమ్ ఆ లింకే. దాని నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఫీ పేమెంట్ అని చెప్పి ఎల్లో కలర్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ప్లే చేస్తాను, ఇట్లా ఉంటుంది. క్లిక్ చేసి లాగిన్ అయితే మీకు ఎంత ఫీ పే చేయాలి, మీరు సీసాప్ జోసాలో కట్టిన ఫీ కాకుండా ఇంకా ఎంత ఫీ పే చేయాలనేది మీకు క్లియర్గా అక్కడ చూపిస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవడమే. ఓకే, థర్డ్ వన్, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. ఈ లెటర్ అనేది మనకి ఎదర్ మీరు జోసాలో పార్టిసిపేట్ చేసి జోసాలో ఫ్రీజ్ చేసుకుంటే అందులో వస్తుంది, లేదు మీరు సీసాబ్ కూడా పార్టిసిపేట్ చేశారు అనుకుంటే సీసాబ్ లాస్ట్ రౌండ్ తర్వాత లేదా మీరు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో అదే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. ఫోర్త్ డాక్యుమెంట్, 10th క్లాస్ ఒరిజినల్ మార్క్షీట్. ఫిఫ్త్ డాక్యుమెంట్, 12th క్లాస్ ఒరిజినల్ మార్క్షీట్. సిక్స్త్ డాక్యుమెంట్, వ్యాలిడ్ జేఈ స్కోర్ కార్డ్. సెవెంత్ డాక్యుమెంట్, పీడబ్ల్యూడి, దిస్ ఇస్ ఫర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ అనమాట, పీడబ్ల్యూడి. ఎయిత్ డాక్యుమెంట్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ వాళ్ళది సర్టిఫికేట్. నైన్త్ డాక్యుమెంట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్. 10th డాక్యుమెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్. 11th డాక్యుమెంట్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు లేదా 5 lakhs అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. ఓకే, అది అక్కడ 11th సెంటెన్స్ మీనింగ్. 12th డాక్యుమెంట్, యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్. ఇది ఎనెక్షర్ 11లో ఉంది, అది ఎలా ఫిల్ చేయాలి అదంతా. ఓకే, దాన్ని మీరు ఫాలో అయిపోతే మీకు అర్థమైపోతుంది. దాని ఫోటో కాపీ తీసుకొని సిగ్నేచర్ డేట్ ఫిల్ చేస్తే సరిపోయింది. ఓకే, 13th డాక్యుమెంట్, ఒరిజినల్ ఆధార్. 14th, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మేక్ షూర్ అట్లీస్ట్ ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెచ్చుకోండి, ఇంకా వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, 5th డాక్యుమెంట్, టీసీ. ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ది. 16th డాక్యుమెంట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇది అందరి దగ్గర ఉండాలి. ఓకే, నాకు అవసరం లేదు అని అనుకోవద్దు, మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. అట్లీస్ట్ జిరాక్స్ అయినా ఉండాలి, ఒరిజినల్ లేకపోయినా. 17th, క్యారెక్టర్ సర్టిఫికేట్. క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్, అందులో మన క్యారెక్టర్ మెన్షన్ చేస్తారు కదా, సో అదే. 18th సర్టిఫికేట్, గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, ఎవరైతే డ్రాప్ తీసుకుంటారు ఇంటర్ తర్వాత వాళ్ళకి కావాలి. సో వాళ్ళు ఎనెక్షర్ 8లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం అఫిడవిట్ అనమాట, ఒక అడ్వకేట్తో నోటరీ చేయించి తీసుకురావాలి. ఓకే, అది కూడా 100 రూపీస్ స్టాంప్ లేదా మోర్ దాన్ 100 రూపీస్ స్టాంప్ అయితేనే అలో చేస్తారు. ఓకే, 19th డాక్యుమెంట్, నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది కూడా సేమ్ ఎనెక్షర్ 8లో ఉన్న ఫార్మాటే యూజ్ చేయాలి. సేమ్ 100 రూపీస్ స్టాంప్, అఫిడవిట్ నోటరీ చేయించాలి అడ్వకేట్తో. ఇది ఏంటంటే ఇక్కడ పైన ఉన్న వాటిలో ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర లేదు, మిస్ అవుతుంది అంటే మీరు మా దగ్గర ఆ డాక్యుమెంట్ లేదు అని చెప్పి నోటరీ చేపిస్తే మళ్ళీ మీకు September 30 లోపు ఆ డాక్యుమెంట్ మీరు తీసుకొచ్చి కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట. చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పటివరకు చెప్పినవన్నీ ఇందులో అనమాట, ఈ లిస్ట్లోవి. ఇది కాకుండా ఇంకొక లిస్ట్ ఇచ్చారు, అది దాంట్లో ఒక 2-3 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఇవి కూడా క్లియర్గా చెప్తాను. వీటిలో ఏం కావాలి ఏం అవసరం లేదో కూడా చెప్తా. ఓకే, ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను కదా, సో నేను ఇప్పుడు అవే చెప్తున్నా. ఫస్ట్ది, ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిషన్ ఫామ్ ఆఫ్ మానిట్, డ్యూలీ సైన్డ్ బై క్యాండిడేట్ అండ్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. ఇది ఆల్రెడీ ఇందాక నేను చెప్పా. సెకండ్, డౌన్లోడెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమ్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్. ఇది ఉన్నవాళ్ళు వెల్ అండ్ గుడ్, లేని వాళ్ళు టెన్షన్ పడద్దు. ఓకే,
బికాస్ నాకు కూడా ఇది లేదు, బట్ ఇట్స్ ఫైన్. ఇది జోసా ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు చాలా వరకు డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది. బట్ అది లేని వాళ్ళు ఇప్పుడు ఒకవేళ సీసాప్ జోసాప్ పోర్టల్స్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ఇది కనిపించట్లేదు అనమాట. ఇట్లాంటి ఒక ఆప్షన్ డౌన్లోడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమ్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేదు, అలాంటిది ఒకటి కనిపించదు. యాక్చువల్గా ఇది అసలు అడగట్లేదు, దీన్ని అంతగా కేర్ చేయకండి. బికాస్ నేను ఆల్రెడీ రిపోర్టింగ్ చేశాను కాబట్టి నేను ఇంత డేర్గా చెప్తున్నాను, దాంతో అవసరం ఉండదు. థర్డ్ది డౌన్లోడెడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. సేమ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అన్నా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అన్నా ఒకటే. ఫోర్త్ వన్ ఎస్ఏఎఫ్ అండ్ పిఏఎఫ్. ఇవి మీరు పే చేసి ఉంటారు కదా జోసాలో సీసాలో. మీరు సీసాప్ పోర్టల్ ఓపెన్ చేస్తే లేదా జోసాలో కూడా మనకు అక్కడ ఫీ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఆప్షన్ ఉంది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్. లేదా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రింట్ తీసుకున్నా ఓకే, బట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి అది కొంచెం క్లియర్గా బ్లర్ లేకుండా ఉంటుంది. ఐ వుడ్ సే దాన్నే ప్రిఫర్ చేయండి. ఫోర్త్ అది. ఫిఫ్త్ది ఇన్స్టిట్యూట్ ఫీ బ్యాలెన్స్ ఫీ రిసిప్ట్ డిపాజిటెడ్ త్రూ ఈఆర్పీ పేమెంట్ గేట్వే. సేమ్ ఇంతకుముందు చెప్పిన వాటిలోనే ఈఆర్పీ పోర్టల్లో మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది కదా, అది ఓకే. ఇదేంటంటే బిలో 1 lakh ఉన్న వాళ్ళకి 0 ఫీ పడుతుంది అనమాట. వాళ్ళకి అది ఒకసారి ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ చేసిన ఒకసారి ఓపెన్ చేసిన ఫస్ట్ టైమే ఏదో షేర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, డౌన్లోడ్ ఏదో ఒకటి చేయండి ఓకే. ఎందుకంటే అది ఒక్కసారి ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఓపెన్ చేయాలంటే అది అవ్వదు. అది మళ్ళీ మీకు చాలా చోట్ల యూజ్ అవుతుంది అనమాట. 6th జే స్కోర్ కార్డ్, 7th 10th మార్క్ షీట్, 8th 12th మార్క్ షీట్, 9th ఇన్కమ్ సర్టిఫికేట్. అప్లికబుల్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కూడా సేమ్, అంటే ఇది నేమ్ అను అది అప్డేట్ చేసిన డేట్ చూసుకోండి. ఇంకా 10thది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ సర్టిఫికేట్, 11th ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ April 1st 2026 తర్వాత ఉండాలి, రిమెంబర్. 12th టీసీ, 13 మైగ్రేషన్ సర్టిఫికేట్, 14 క్యారెక్టర్ సర్టిఫికేట్, 15 మెడికల్ సర్టిఫికేట్ యాజ్ సబ్మిటెడ్ ఇన్ ద కౌన్సిలింగ్ ఇన్ జోసా. ఈ 15th అందులో మిస్ అయింది, 2nd వన్ మిస్ అయింది, 15th వన్ మిస్ అయింది అనమాట. ఈ మెడికల్ సర్టిఫికేట్ మీరు జోసాలో అప్లోడ్ చేసి ఉంటారు, గుర్తుందా? అదే ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేయాలి. అది జిరాక్స్ని కూడా తీసుకోండి, ఆ ఫోటో కాపీస్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. 16th గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్, అదే డ్రాప్ తీసుకున్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్. 17th నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదే ఏదైనా డాక్యుమెంట్స్ మీకు మిస్ అయితే ఈ నోటరీ చేపించింది అఫిడవిట్ చేపించింది ఉంటుంది కదా, అది ఒరిజినల్ ఇవ్వాలి. జిరాక్స్ కూడా తీసుకోండి, అడుగుతారు. 18th యాంటీ ర్యాగింగ్ ఫామ్ ఫ్రమ్ ఆ వెబ్సైట్, అక్కడ లింక్ ఇచ్చారు కదా, దాంట్లో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మీవి కాలేజ్వి చేస్తే మీకు అది వచ్చేస్తుంది. దాంట్లో మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్, మీ పేరెంట్ది, నీది చేస్తే అయిపోయింది యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ కూడా. దాన్ని మళ్ళీ ఏమీ ఫోటోకాపీ చేయవసరం లేదు, ఎందుకంటే అది ఓన్లీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు. సో మనం ఆల్రెడీ మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకుంటాం కదా, ఆ ప్రింట్ తీసుకున్న దాని మీద మనం సైన్ చేస్తాము, డేట్, ప్లేస్ అది ఫిల్ చేస్తాం. సో అది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. 19th ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ లేకపోతే పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అలా. 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇప్పుడు నేను ఎన్ని హాల్స్ ఉంటాయి, మనకి ఎంత టైం పడుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా క్లియర్గా లెక్చర్ 6లో ఉంది, ఒకసారి మీరు ఇది చూసి తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే దాంట్లోకి వెళ్ళి చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే. అక్కడ ఏముందంటే లెక్చర్ హాల్ 1లో మనకి టోకెన్ జనరేట్ అవుతుంది, కానీ మేక్ షూర్ టోకెన్ జనరేట్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఈఆర్పీ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ మీ అప్లికేషన్ ప్రింట్ ఇంకా ఫీ రిసిప్ట్ ఈ రెండు మీ దగ్గర ఉంటేనే మీకు ఆ టోకెన్ జనరేట్ అవుతుంది ఓకే, లేదంటే అవ్వదు. రిమెంబర్, మీరు ముందే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అది ఇంకా ఫీ కూడా ముందే పేమెంట్ చేసుకో. అక్కడ మనకి స్కానర్ పెడతారు అనమాట, ఆ స్కానర్ స్కాన్ చేసి మన అప్లికేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఈ అడ్మిషన్ ఫామ్ వస్తుంది కదా మనకి, మ్యానేట్ అడ్మిషన్ ఫామ్ ఈఆర్పీ పోర్టల్లో మనం లాగిన్ అయినప్పుడు ఆ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి మన మెయిల్ ఐడి ఫిల్ చేసి కింద ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ కూడా వాళ్ళు ఆ స్కానర్ కింద రాస్తారు ఓకే. ఆ స్కానర్ కింద రాసిన ఓటీపీ టైప్ చేస్తే మీకు టోకెన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్, ఇది లెక్చర్ హాల్ 1లో జరిగింది. ఆ టోకెన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఏం చేయాలి,
దాని తర్వాత మీరు ముందే పెట్టుకోండి ఈ త్రీ ఫోటో కాపీస్. ఇవేంటంటే అలాట్మెంట్ లెటర్ మీకు జోసాలదైనా పర్లేదు, సీసాప్లో అయినా పర్లేదు. అంటే లైక్ జోసాలో ఫ్రీ చేసుకుంటే జోసాలది కావాలి, సీసాప్లో ఫ్రీ చేసుకుంటే సీసాప్దే కావాలి. ఓకే, ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ జిరాక్స్ ఒకటి, బ్యాలెన్స్ ఫీ పేమెంట్ అని అక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం 2 జిరాక్సెస్ ఇవ్వాలి. ఒకటి ఈఆర్పి వెబ్సైట్లో ఈఆర్పి పోర్టల్లో చేస్తాం కదా, ఆ రిసిప్ట్ కావాలి. ఇంకా మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా పే చేసిన రిసిప్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ రిసిప్ట్ కూడా కావాలి. ఓకే, ఈ 2 రిసిప్ట్స్కి ఫోటో కాపీస్ తీసుకోండి. ఫస్ట్ అలాట్మెంట్ లెటర్, ఈ 2 రిసిప్ట్స్ జిరాక్స్, ఇంకా మానిట్ అడ్మిషన్ ఫామ్ మీరు ఐఆర్పి పోర్టల్లో వస్తుంది కదా మీకు అడ్మిషన్ ఫామ్, అది వాళ్ళకి చూపిస్తే చాలు, వాళ్ళేమో ఆ జిరాక్సెస్ తీసుకోరు. ఓకే, ఆ చూపిస్తే మీకు ఒక ఫైల్ ఇస్తారు, స్కాలర్ ఫైల్ అని చెప్పి. ఆ స్కాలర్ ఫైల్ మీద మనకు ఓటీపీ జనరేట్ అవుతుంది కదా, ఆ ఓటీపీ చూపిస్తే ఆ స్కాలర్ ఫైల్ ఫ్రంట్ పేజ్లో వేసి లెక్చర్ హాల్ 2కి పంపిస్తారు. ఆ స్కాలర్ ఫైల్లోనే మెడికల్ ఫామ్ ఇచ్చేసి లెక్చర్ 2కి వెళ్ళమంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆ మెడికల్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు మన వెయిట్ చూసి ఇంకా సైట్ కొంచెం చెక్ చేస్తారు. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లెక్చర్ 3కి వెళ్ళిపోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కానీ యూడిఐడి కార్డ్ కానీ చూపించాలి లెక్చర్ హాల్ 2లో. ఓకే, మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత లెక్చర్ హాల్ 3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది కొంచెం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పటిదాకా జరిగిన వాటిలన్నిటికన్నా. ఎందుకు అంటే మీరు వెళ్తారు, ఆ స్కాలర్ ఫైల్ తీసుకొని వెళ్తారు. ఓకే, ఆ స్కాలర్ ఫైల్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి మెయిన్ వెబ్సైట్లో ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు కదా, ఇలా కాకుండా దీనికి కొంచెం మాడిఫై చేసి ఉండిద్ది. ఆ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం మీరు మీ దగ్గర ఉన్న ఫోటో కాపీస్ ఇంకా ఒరిజినల్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అది మీరు ఎంత స్పీడ్గా అరేంజ్ చేసుకొని రెడీగా ఉంటారో వాళ్ళు పిలుస్తారు. ఓకే, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెక్చర్ హాల్ 3లో అవుతుంది. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే మనకి ఆ స్కాలర్ ఫైల్ మనకి ఇవ్వరు. మనం నెక్స్ట్ లెక్చర్ హాల్ 4లోకి వెళ్ళమంటారు అనమాట. ఆ లెక్చర్ హాల్ 4లోకి వెళ్తే మన నేమ్ పిలుస్తారు. మన నేమ్ పిలిచి మనకి ఒక అడ్మిషన్ స్లిప్ ఇస్తారనమాట. దాంట్లోనే మనకి ఒక అడ్మిషన్ స్లిప్లో స్కాలర్ నెంబరు అలాట్ అవుతుంది. ఓకే, ఆ లెక్చర్ 4 నుంచి అడ్మిషన్ స్లిప్ తీసుకున్న తర్వాత లెక్చర్ హాల్ 5లోకి వెళ్ళాలి. ఫైవ్లోకి ఎవరు వెళ్ళాలి? హాస్టల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళాలి. లేదు నేను డే స్కాలర్ని అనుకుంటే డే స్కాలర్స్ వాళ్ళకి లెక్చర్ 4తో ఇంకా వాళ్ళకి ఫిజికల్ రిపోర్టింగ్ అయిపోతుంది అనమాట, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లెక్చర్ 5లోకి హాస్టల్ అలాట్మెంట్ కోసం వెళ్తాం మనం. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. అక్కడ మనకి కొన్ని ఫామ్స్ ఇస్తారు, ఆ ఫామ్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన హాస్టల్ పేరు, రూమ్ నెంబర్, అది డబుల్ సీటరా త్రిబుల్ సీటరా అదంతా అక్కడ తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మీరు అలాట్ చేసిన హాస్టల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, పేరెంట్స్ లెక్చర్ హాల్ 6లో వెయిట్ చేయొచ్చు. ఇదంతా మీరు ఒక్కలే చేయాలి, పేరెంట్స్ని లోపలికి ఎలా చేయరు. ఓకే, అందుకే మీరు ముందే డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమి కావాలి ఏమేమి అవసరం లేదు కరెక్ట్గా నేను చెప్పినవన్నీ మీరు ఒక ఫైల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఫిజికల్ రిపోర్టింగ్ ఈజీగా అయిపోతుంది. ఇంకా లేదు కొంచెం డౌట్ ఉంది అనుకుంటే మిగిలిన ఎక్స్ట్రా కాపీస్ అన్నీ కూడా మీరు బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళండి. బట్ వీటిని కలిపేయద్దు, మీకు టెన్షన్ వస్తుంది, అక్కడ అందరూ వెళ్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. సో అందుకనే చెప్తున్నా, మీకు నేను చెప్పినవన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంది ఇది కూడా సేఫ్ పెట్టుకుంటే మంచిది అనుకుంటే పెట్టుకోండి, అది కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ ఎందుకంటే మీరు ఏదైనా ఒకవేళ నాకు అడగనివి మిమ్మల్ని అడిగారు అనుకో, మీరు మళ్ళీ పేరెంట్స్ దాకా వెళ్ళి తెచ్చుకున్నంత టైం వేస్ట్ అవుతుంది. సో మిగిలిన ఎక్స్ట్రా కాపీస్ అన్ని బ్యాగ్లో క్యారీ చేయండి. హాస్టల్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి? హాస్టల్ అలాట్ అయిన తర్వాత మీకు అక్కడ హాస్టల్ నెంబర్ ఇస్తారు, ఉంటుంది అక్కడ. ఎవరికొకరు వాచ్మెన్ అడగడము లేదంటే మీకు తెలిస్తే హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడ మెస్ ఫీ పే చేయాలి. అది యూపీఐ ద్వారా. ఇప్పటివరకు జరిగిన అక్కడ మీరు ఫీ పే చేయలేదు, ఇక్కడ మాత్రం మెస్ ఫీ పే చేయాలి. ఓకే, అదొక 35,200 సంథింగ్ ఉంటుంది. ఆ మెస్ ఫీ యూపీఐ ద్వారా పే చేసేసి మీకు అడ్మిషన్ స్లిప్ ఇచ్చారు కదా లెక్చర్ హాల్ 4లో, ఆ అడ్మిషన్ స్లిప్ ఇక్కడ పే చేసిన మెస్ ఫీ కాపీస్ తీసుకురావాలి. ఓకే, ఎందుకంటే ఈ హాస్టల్ వాళ్ళ రూమ్స్ కొన్ని ఉంటాయి, ఆ కాపీస్ తీసుకొస్తే మీకు రూమ్ చూపిస్తారనమాట, ఏ రూమ్కి వెళ్ళాలని చెప్తారు. నౌ లెట్స్ గెట్ ఇంటూ వాట్ ఆర్ ద మిస్టేక్స్ ఐ డిడ్. నేను ఏం మిస్టేక్స్ చేశాను, మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదు అని నేను ఇది కూడా చెప్తున్నా. స్టార్టింగ్ మిస్టేక్ ఏంటంటే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ లేదు సీసాబ్ది, నా దగ్గర జోసాదే ఉంది. బట్ సీసాబ్లో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు జోసాలోది అప్లికబుల్ కాదు, అంటే సీసాబ్లోది ఫైనల్ చేసుకున్నా కాబట్టి జోసాలో వచ్చింది, వాళ్ళు ఓకే చేయరు. సో ఆ ప్రింట్అవుటే ఉండాలి నా దగ్గర. ఓకే, అండ్ సెకండ్ది నాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి ముందు అంత తెలీదు.
నేనేమనుకున్నా అంటే నాకు అవసరం లేదు, నేను మైగ్రేట్ అవ్వలేదు అది ఇది అని చెప్పనుకున్నా. బట్ నేను రిపోర్టింగ్కి వచ్చే 2 days ముందే నాకు తెలిసింది. నేను ఇంకా అది అప్లై చేసుకొని ఆ నెక్స్ట్ డే నాకు పీడిఎఫ్ ఒకటి గవర్నమెంట్ నుంచి వచ్చింది. బట్ నాకు అది ఫిజికల్గా వాళ్ళకి చూపించాలా అంటే నా దగ్గర ఫిజికల్ డాక్యుమెంట్ లేదు. అలా అని చెప్పి నేను జిరాక్స్ కూడా తీపించలేదు. ఐ థాట్ లైక్ అక్కడ మన రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు జిరాక్స్ షాప్స్ ఉంటాయి కదా, తీసుకోవచ్చులే అన్నట్టు అనుకున్నా. నెగ్లెక్ట్ చేసా ఆ 2 xeroxes విచ్ ఆర్ లైక్ రియలీ ఇంపార్టెంట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి, పక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ కూడా కావాలి. బట్ నా దగ్గర ఆ 2 లేవు. నెక్స్ట్ అవి మీరైతే వీలైతే మీకు పాసిబిలిటీ ఉంది, ప్రింట్స్ అన్నీ మీరు తీసుకోగలరు అనుకుంటే మీరు ముందే అన్ని ప్రింట్అవుట్స్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఒక 4 to 5 అయినా సరే తీపిచ్చి పెట్టుకోండి. అక్కడ మనకి ఒకటో రెండో యూజ్ అవుతాయి. బట్ స్టిల్ 4-5 తీసుకోవడం మంచిది. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్. నేను చెప్పాను కదా, ఓటీపీ జనరేట్ అయ్యేటప్పుడు మనం అది అప్లికేషన్ నెంబర్, మన ఈమెయిల్, అక్కడ వాళ్ళు రాసిన ఓటీపీ ఎంటర్ చేయాలి. నేనేం చేశానంటే అప్లికేషన్ నెంబర్ అంటే జేఈ రోల్ నెంబర్ ఉంటుంది కదా, అది టైప్ చేసి నాకు ఓటీపీ రావట్లేదు అని చెప్పి ఒక 10 to 15 minutes నేను అక్కడ టైం వేస్ట్ చేశాను. అండ్ దెన్ ఐ రియలైజ్ అక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఫిల్ చేయాల్సింది మన మ్యానిట్ అడ్మిషన్ ఫామ్లో ఉన్న అప్లికేషన్ నెంబర్ అని చెప్పి అది ఫిల్ చేసిన తర్వాత నాకు టోకెన్ వచ్చేసింది అనమాట. సో ఆ టోకెన్ నెంబర్ వచ్చేస్తుంది. అదొక మిస్టేక్, అలా మీరు చేయొద్దు. క్లియర్గా టెన్షన్ పడకుండా ఏం అడిగారు, ఏం ఫిల్ చేయాలనేది చూడండి. అండ్ నెక్స్ట్ అరేంజింగ్ డాక్యుమెంట్స్ అనేది చాలా పెద్ద టాస్క్. అందరూ వెళ్తూ ఉంటారు, వాళ్ళది అయిపోతుంది అని టెన్షన్ పడకుండా నేను చెప్పినవి మైండ్లో పెట్టుకొని ప్రశాంతంగా అక్కడ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం అరేంజ్ చేసుకొని వెళ్ళండి. అక్కడ మనకి 12th 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్ అని పెట్టలేదు, అంటే వాళ్ళు తీసుకోరు. మన దగ్గర నుంచి టీసీ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ ఒకటి, మెడికల్ సర్టిఫికేట్, ఇట్లా ఇవే తీసుకుంటారనమాట. బట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 8 sirs అలా కూర్చుంటారు, అంటే త్వరగా అయిపోవాలి కదా ప్రాసెస్. అందుకని మనం ఒకసారి దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు ఇచ్చినవి ఆ ఫైల్లో పెట్టేసి, అవి కాకుండా మీరు ఒరిజినల్ 10th మార్క్షీట్, 12th మార్క్షీట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది, ఇంకా ఒరిజినల్స్ ఏవైతే ఆ చెక్ లిస్ట్లో వచ్చారు కదా ఒరిజినల్స్ కావాలి అని చెప్పి, అవి వాళ్ళకి చూపించాలి. వాళ్ళు మన దగ్గర ఉందా లేదా అని చూస్తారంతే, వాళ్ళు ఏం తీసుకోరు. ఆ స్కాలర్ ఫైల్లో ఉన్న మిగిలినవన్నీ చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఆ స్కాలర్ ఫైల్ అనేది. అది మళ్ళీ ఆ హాల్ నుంచి వేరే హాల్కి వెళ్తుంది. అక్కడ మనకి జస్ట్ అడ్మిషన్ స్లిప్ ఇస్తారు. మనకు కావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన దగ్గరే ఉంటాయి, టీసీ అవన్నీ ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరే ఉంటాయి. అలా డాక్యుమెంట్స్ అన్నీ టెన్షన్ లేకుండా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ గ్లూ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం ఫొటోస్ పేస్ట్ చేయాలి కదా, ఆ ఫొటోస్ పేస్ట్ చేయాలంటే మన దగ్గర గ్లూ ఉండాలి. ఆ గ్లూ లేకపోతే టైం వేస్ట్. సో నా మాట విని గ్లూ, జిరాక్సెస్ ఇవన్నీ చేయండి, ఓకే. నెక్స్ట్ ఒక పెన్ పెట్టుకోండి. అక్కడ పెన్స్ మీకు ఎవరివ్వరు, గ్లూ, పెన్. ఆ అప్లికేషన్ ఫామ్స్ చాలా చోట్ల మీరు అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి కదా, సో మీ పెన్ మీకుంటే ప్రతిసారి అందరిని అడగాల్సిన అవసరం ఉండదు, ఓకే. అంతే. ఇంకా ఏముంటాయి, మనం ఎంత స్పీడ్గా అప్లికేషన్స్ని వాళ్ళు ఇస్తారు కదా, ఇప్పుడు మెడికల్ ఫామ్, ఇంకా హాస్టల్ ఫామ్, అవన్నీ మనం స్పీడ్గా ఫిల్ చేసేసి రోలో కూర్చుంటే వాళ్ళు పిలుస్తారు. మనం ఇంకా అది ఫిల్ చేస్తూనే ఉన్నామంటే వాళ్ళు కూడా పిలవరు. సో అదొక టైం వేస్ట్ అనమాట. నేను అది చాలా ఎక్కువ టైం తీసుకున్నాను వాటికి. సో మీరు అవన్నీ ఫాస్ట్గా అన్ని మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని మైండ్లో పెట్టుకొని చేయండి మంచిగా. అండ్ నాకు ఇక్కడ హాస్టల్ అలాట్మెంట్కి లెక్చర్ హాల్ 5 వెళ్తాం కదా, అక్కడ వెళ్ళగానే ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. టోకెన్ నెంబర్ ఇచ్చి మన టోకెన్ నెంబర్, ఆధార్ కార్డ్, ఇంకా మన దగ్గర అడ్మిషన్ స్లిప్ ఉంటుంది. ఈ 3 తీసుకెళ్ళి అక్కడున్న సార్కి ఇస్తే ఆ సార్ మనకి ఫిల్ చేయాల్సిన ఫామ్ ఇస్తారు, ఓకే. ఆ ఫామ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది, కొంచెం పేషెన్స్తో అవన్నీ ఫిల్ చేయాలి. అవి ఫిల్ చేసేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. లెక్చర్ హాల్ 5లో హాస్టల్ అలాట్మెంట్ అప్పుడు అది ఫిల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి ఆ ఫామ్తో పాటు, ఓకే. అవి తీసుకెళ్తే వాళ్ళు స్టాంప్ చేసేస్తారు. ఇంకా మనకి హాస్టల్ అనేది అలాట్ అయిపోతుంది. ఈజీగానే ఉంటుంది అక్కడ, అంటే మన ముందు కొంతమంది చేస్తూ ఉంటారు కదా. సో అంటే నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే మీకు కొంచెం ఇంకా ఈజీగా అయిపోవాలి, నాలాగా మీరు టెన్షన్ పడకూడదు అని అండ్ టైమింగ్ సెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు టైమింగ్ సెన్స్, మనకు అక్కడ మెన్షన్ చేసిన టైమింగ్స్ ఏంటంటే 10 to 1 o'clock వరకు ఎలో చేస్తాము, ఆ తర్వాత ఉండదు అని చెప్పారు. 10 to 1 o'clock, దట్ టు ఓన్లీ 300 members మాత్రమే ఎలో చేస్తారు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంత త్వరగా బిఫోర్ 10 వెళ్తారో దాని మీదే మీ రిపోర్టింగ్ అనేది ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది డిపెండ్ అవుతుంది. మీరు ఒక బిఫోర్ 9 or బిఫోర్ 8 వెళ్ళారనుకో, మీరే ఒక 10 to 50 members లోపు ఉంటారు. సో మీకు అక్కడ ఏం జరుగుతుంది, మీది త్వరగా అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్, టెన్షన్ లేకుండా ఉంటుంది. అదే మీరు 10 తర్వాత 10:30కి 11కి అలా వెళ్ళారనుకో, అక్కడ ఆల్రెడీ చాలామంది ఉంటారు ముందు వచ్చిన వాళ్ళు. 300 అప్లికేషన్స్ ఫిల్ అయిపోయినాయంటే మనకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రావాలి,
అని ఇంకా ఎక్స్ట్రా టెన్షన్స్ అవుతాయి. సో బిఫోర్ 8 ఐ వుడ్ సే 8:30 ఆర్ బిఫోర్ 9 అయితే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు 10 అని మెన్షన్ చేశారు, బట్ దే ఆర్ కీపింగ్ దట్ క్యూఆర్ కోడ్ అట్ అరౌండ్ 9కి అది పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ముందే వచ్చేసి. సో 9కి పెడతారు. 8కి అలా వెళ్ళినా సరే ఓకే, హడావిడి పడద్దు. వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఉన్నాయా లేదా అని చెప్పి రీచెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నాకైతే వాళ్ళు 9కి క్యూఆర్ కోడ్ పెట్టారు. దాన్ని స్కాన్ చేసి అదంతా నేనే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసుకున్నాను కాబట్టి అది నా మిస్టేకే. చేసుకుని లెక్చర్ హాల్ 1కి 2కి 3కి 4కి 5కి హాస్టల్ అలాట్మెంట్ ఇవంతా అయిపోతాయి. అన్నీ మీరు వెల్ ప్రిపేర్డ్గా వెల్ ప్లాన్డ్గా వస్తాయి. ఓకే, అవి అయిపోయిన తర్వాత మీకు మ్యాట్రెస్ కొనుక్కోవాలి. బకెట్, బ్రూమ్ స్టిక్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి షాప్లో. వెళ్ళి అవి కూడా కొనుక్కోవచ్చు. దానికోసం మీరు కాలేజ్ దాటి బయటకు వెళ్ళి కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. సో యా, లెట్స్ ఎండ్ అప్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా రిపోర్టింగ్కి వెళ్తున్నారు, ఏఎన్ఐటీస్ అయినా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే జస్ట్ వాళ్ళకి షేర్ చేయండి. ఇది నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు నాకు యూట్యూబ్లో దొరకలేదు. సో నేను తెలుగులో చేయడానికి మెయిన్ రీజన్ అదే, నాలాగా మీరు సఫర్ అవ్వకూడదు అని చెప్పి. సో మీరు నాకు కామెంట్ చేసినా డిఎం చేసినా నేను వీలైనంత త్వరగా రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.